ఏసీ కార్లో పొల్యూషన్ లెవెల్స్ ఎంత? ఇదేంటి ఏసీ కార్లో పొల్యూషన్ లెవెల్స్ అడుగుతున్నాడేంటి అనుకుంటున్నారా? ఎస్, బయోకెమికల్ ఇంజనీర్ ఎక్స్పర్ట్ నరేంద్ర బాబు చెప్పే విషయాలు వింటే మీరు కూడా ఆశ్చర్యపోక తప్పదు. టేక్ ఎ లుక్. కార్లో గ్లాస్ గట్టిగా బిగించుకుంటే పొల్యూషన్ నుంచి పూర్తిగా సేఫ్ అని అందరూ అనుకుంటారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే కారులో ఉన్న ఏసీ ప్రకృతి సిద్ధమైన గాలిని అందించదు. పైగా కారులో ఏసీ పొల్యూషన్ కంటే చాలా ప్రమాదకరమైంది. ఈ చల్లని గాలి వచ్చేది కారు ఇంజిన్లోంచి, ప్రకృతి నుంచి కాదు. కారు లోపలి గాలిలో కార్బన్ మోనాక్సైడ్ ప్రమాదకారిగా మారే అవకాశం కూడా ఉంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇదే కారణంగా చనిపోయిన వార్త మీరు వినే ఉంటారు. ఇది కేవలం కారు ఏసీ వల్లే. ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచే ప్రశ్న ఒక్కటే, ఏసీ లేకుండా ప్రయాణం చేయలేం, అలాగని కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోలేం. మరి ఎలా? ఈ విషయంలో ఎంత మాత్రమో భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ఈ ఎయిర్ ప్రొడక్ట్ అడ్వైజర్. జనరల్గా చాలామందికి ఏసీ కార్లో అసలు పొల్యూషన్ రాదు అనే రాంగ్ ఒపీనియన్ ఉంది. నాన్ ఏసీ కార్లో కన్నా ఏసీ కార్లో పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. అదెలాగనగా, ఒకటి, మనం కార్లో ఎంటర్ అయినప్పుడు మనతో పాటు చుట్టూ ఉండే గాలి కార్లోకి ఎంటర్ అయ్యి అదే రీసర్క్యులేట్ అవుతుంది. రెండోది, మనం రోడ్డు పైన నడిచి కార్లో కూర్చున్నప్పుడు మన ఫుట్వేర్కి ఉన్న డస్ట్, బ్యాక్టీరియా ఏసీ కార్లోనే రీసర్క్యులేట్ అవుతుంది. మూడోది, మన కో ప్యాసింజర్కి ఏమైనా కంటేజియస్ డిజీజ్ ఉన్నప్పుడు అది ఏసీ కార్లో మనకు సోకే అవకాశం ఉంటుంది. ఇవన్నిటిని అరికట్టుకోవడానికి మేము ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినాము. అది ఈ ఎయిర్ అనగా ఎలక్ట్రానిక్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది ఏసీ కార్ల కోసమై స్పెషల్లీ డిజైన్ చేయబడినది. ఇది మొబైల్ ఫోన్ సైజులో ఉండి సెట్ ఆఫ్ 2 గ్యాడ్జెట్స్ ఒక కార్లో ఫిట్ చేయబడతాయి. ఇది బేసికల్లీ నెగిటివ్ అయనేషన్ ప్రిన్సిపల్లో పనిచేస్తుంది. గాలిలో ఉండే పొల్యూటెంట్స్ అనగా డస్ట్, స్మోక్, బ్యాక్టీరియా మరియు ఇతర విషవాయువులు అన్నీ కూడా పాజిటివ్ ఛార్జ్తో ఉంటాయి. ఈ ఎయిర్ నెగిటివ్ అయాన్స్ ఏసీ కార్లో ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తుంది. దీంతో పాజిటివ్ ఛార్జ్తో ఉన్న డస్ట్, స్మోక్ మరియు ఇతర విషవాయువులు అన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి. గాలిలో ఉన్న బ్యాక్టీరియా నెగిటివ్ అయాన్స్ ఆక్సిడేటివ్ యాక్షన్తో నిర్మూలించడమే కాకుండా బ్యాడ్ స్మెల్ కూడా తొలగిస్తుంది. మనలో చాలామంది బ్యాడ్ స్మెల్ రిమూవ్ చేయడానికి మార్కెట్లో దొరికే చీప్ ఎయిర్ ఫ్రెషనర్స్ వాడుతుంటారు. కానీ దీంట్లో ఉండే టాక్సిక్ కెమికల్స్ వల్ల లాంగ్ టర్మ్ హెల్త్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్ పీల్చినప్పుడు అది మన లంగ్స్లోకి వెళ్ళి కార్బాక్సీ హెమోగ్లోబిన్గా ఏర్పడి బ్లడ్లో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీని తగ్గించేస్తుంది. ఈ తరుణంలో నెగిటివ్ అయాన్స్ ఆక్సిజన్ సప్లైని పెంచుతూ నెగిటివ్ అయాన్స్ ఎక్కువ ఉన్న గాలిని పీల్చడం వల్ల అస్తమా, ఇస్నోఫీలియా, సైనసైటిస్, బ్రాంకైటిస్ మరియు హార్ట్ పేషెంట్స్కి బ్రీతింగ్ చాలా ఈజీ అవుతుంది. పట్టణాల్లో ఉన్న పొల్యూషన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ఎయిర్ ప్రతి ఏసీ కార్కి అవసరమే. ఇది సెలెక్టెడ్ కార్ యాక్సెసరీ షాప్లోనూ మరియు ప్రత్యేక అవుట్లెట్లోనూ లభిస్తుంది. ఎ సెట్ ఆఫ్ గ్యాడ్జెట్స్ ఆఫ్ ఈ ఎయిర్ కాస్ట్ వచ్చేసి 3750 రూపీస్ మాత్రమే. ఇది ఒకసారి ఇన్స్టాల్ చేస్తే లైఫ్ టైం పనిచేస్తుంది. దీనికి మెయింటెనెన్స్ ఏమీ అక్కర్లేదు. ఈ గ్యాడ్జెట్స్ మన కార్లో ఉన్న పిల్లర్ పోస్ట్ పైన ఇన్స్టాల్ చేయబడుతుంది. ఇది 12 వోల్ట్ బ్యాటరీకి కనెక్షన్ ఇస్తుంది. దీంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్ వల్ల దీంట్లో నెగిటివ్ అయాన్స్ ఈ పోర్ట్స్ నుంచి నెగిటివ్ అయాన్స్ కార్ ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతుంది. రీసెంట్ మీడియా రిపోర్ట్స్ చూసినట్టయితే మన సిటీలో ఎంత పొల్యూషన్ ఉందో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ప్రింట్ చేసిన రిపోర్ట్స్ చూడవచ్చు. దీంట్లో RSPM అనగా రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్ అనగా గాలిలో తేలుతూ ఉండే సస్పెండెడ్ పార్టికల్స్. ఈ పార్టికల్స్ 10 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నవి చాలా డేంజరస్. అవి మనం పీల్చినప్పుడు డైరెక్ట్ మన లంగ్స్లోకి వెళ్ళి బ్లడ్లో కలిసిపోతున్నాయి. దీంట్లో సల్ఫేట్స్ అండ్ నైట్రేట్స్ చాలా డేంజరస్ పొల్యూటెంట్స్. ఈ కార్బన్ మోనాక్సైడ్ లెవెల్ చాలా పెరిగిపోయి రీసెంట్గా 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ శాంత్రో కార్లో చెన్నైలో చనిపోయిన విషయం హిందూ పేపర్ ఫ్రంట్ పేజ్లో న్యూస్ వచ్చింది. ఈ 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కార్లో కూర్చొని పైనుంచి వాన పడుతుంది, కార్లో ఏసీ ఆన్ చేసుకొని అలాగే కూర్చున్నారు. రోడ్ పైన వాటర్ లెవెల్ పెరిగిపోయి కార్బన్ మోనాక్సైడ్ కార్లోకి ఎంటర్ అయ్యి 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చనిపోయారు. వాళ్ళ పోస్ట్మార్టం రిపోర్ట్లో లంగ్స్లో కార్బాక్సీ హెమోగ్లోబిన్ ట్రేసెస్ దొరికాయి. దీనివల్ల క్లియర్గా అయినది ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ ఎక్స్పోజర్ వల్లనే 3 ఇంజనీర్స్ చనిపోయారని తేలింది.